లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఈ రోజు మనము ద్వాదశ రాశుల యొక్క నేచర్, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, అండ్ వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది, అండ్ డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్తో, ఫర్ ఎగ్జాంపుల్ స్పౌజ్, వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, మదర్, ఫాదర్, పిల్లలతో రిలేషన్షిప్, నైబర్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, ఆఫీస్లో బాసెస్ అవ్వచ్చు, వీళ్ళ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అనేది మనము వివరంగా తెలుసుకుందాం. మిథున్ రాశి, మిథున్ లగ్నం. బేసికలీ మనకి మిథున్ రాశి రూల్ చేసే ప్లానెట్ వచ్చేసి మనకి బుధుడు. బుధుడు అంటే జ్యోతిష్యంలో ప్రిన్స్ అంటారు అనమాట. బియాండ్ 19 years or 16 years బుధుడు పెరగడు. సో నేచర్ అంతా కూడా ఎట్లా ఉంటుందంటే ఒక టిపికల్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ వెళ్ళే బాయ్ ఆర్ గర్ల్ ఉండే మెంటాలిటీ ఎట్లా ఉంటుందో బుధుడికి ఇంచుమించు అట్లాంటి మెంటాలిటీనే ఉంటుంది అనమాట. చైల్డిష్ బిహేవియర్ ఉంటుంది కాస్త. సో అండ్ వీళ్ళకి మిథున రాశి మనకి కాల్పురుష చార్ట్ ప్రకారం చూసుకుంటే 3rd house అవుతుంది. సో 3rd house మనము కమ్యూనికేషన్స్ గురించి చెప్పుకుంటాము, హ్యాండ్స్ గురించి చెప్పుకుంటాం. అంటే చేయితో చేసే పనులన్నీ కూడా మనకి మిథున్ రాశి కిందకే వస్తాయి అన్నమాట. సో మనం జనరల్గా చూసుకుంటే మిథున్ రాశి పర్సన్స్ వాళ్ళని ఈజీగా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళ లగ్నం ఏంటో మనం ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ వాళ్ళ ఫేస్ ఎలా ఉంటుందంటే, వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉన్నా సరే వాళ్ళ ఫేస్ చిన్నపిల్లల్లా కనబడుతూ ఉంటుంది. అంటే దే డోంట్ ఏజ్ సో క్విక్లీ. అండ్ ఫ్రీక్వెంట్గా హ్యాండ్ మూవ్మెంట్స్ వాడుతూ ఉంటారు వీళ్ళు. ఏదన్నా మాట్లాడేటప్పుడు ఫ్రీక్వెంట్గా హ్యాండ్ మూవ్మెంట్స్ ఉంటూ ఉంటుంది. అండ్ వీళ్ళకి ఏంటంటే బేసికల్గా మాట్లాడకుండా ఉండలేరు మిథున్ రాశి వాళ్ళు, ఎందుకంటే వాయుతత్వ రాశి అయిపోతుంది మిథున్ రాశి. అండ్ అందులో కమ్యూనికేషన్, బుధుడు కారకుడు కాబట్టి వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ప్రయారిటీ అయిపోతాయి అన్నమాట. సో వీళ్ళు ఏ కెరియర్లో ఉన్నా సరే వాళ్ళు మాట్లాడాలి అంతే. అండ్ మాట్లాడి వాళ్ళు ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేస్తారు అన్నమాట. సో ఇది ఒక నేచర్ ఉంటుంది జనరలీ. అండ్ కొద్దిగా ఫ్లర్టేషియస్ బిహేవియర్ కూడా ఉంటుంది మిథున్ రాశి వాళ్ళకి. అది ఇమ్మెచ్యూర్ ఫ్లర్టేషియస్ బిహేవియర్ అనమాట. సో మనం అది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే గాలి మాటలు ఉంటాయి అనమాట. బేసికలీ ఒక ఇల్యూషన్లు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రాహు కూడా కొన్నిసార్లు ఎగ్జాల్టేషన్ పొందుతుంది, అంటే ఉచ్చ పొందుతాడని కొన్ని క్లాసిక్స్లో మనకి చెప్పు ఉంటుంది. కాబట్టి ఒక మాయలో ఉంటారు అనమాట మిథున్ రాశి వాళ్ళు బేసికలీ. సో వీళ్ళ నేచర్ ఇది మనం డిస్కస్ చేసుకున్నాం కదా. స్పౌస్ దగ్గరకు వచ్చేసరికి వైఫ్ కానీ హస్బెండ్ కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే పంచమ స్థానం మనకి తులారాశి అవుతుంది. న్యాచురల్గా మనకి రిలేషన్షిప్స్ గురించి చెప్పుకునే సైన్ అనమాట. వీళ్ళు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారంటే నాకు వచ్చే స్పౌజ్ చాలా ఫన్ లవింగ్ ఉండాలి, షాపింగ్కి వెళ్ళాలి, నేను వాళ్ళతో బాగా ఎంజాయ్ చేయాలి, ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఉండాలి, ఒక సినిమాటిక్ లాగా ఉండాలి అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ వీళ్ళకి వచ్చే పర్సన్ మాత్రం అలాంటి వాళ్ళు రారనమాట. ఎందుకంటే సప్తమ స్థానాన్ని ధనుసు రాశి రూల్ చేస్తుంది, గురుడు రూలర్ అనమాట. అక్కడ జూపిటర్ రూలింగ్ అయిపోతుంది. కాబట్టి ఈ ఇమ్మెచ్యూర్ ఉన్న మిథున రాశి వాళ్ళని ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఉన్న వ్యక్తి వాళ్ళ లైఫ్లోకి వస్తారనమాట. అంటే ఒక గురువులాగా ప్రీచ్ చేయడము, లేకపోతే ఒక గురువులాగా జ్ఞానాన్ని పంచడము, విజ్డమ్ని షేర్ చేయడము, లేకపోతే వాళ్ళని కొన్నిసార్లు ఏంటంటే నీకు ఇమ్మెచ్యూర్ బిహేవియర్ ఉంది అని చెప్పేసి వాళ్ళని ఒక సరిమార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేసే పనులు చేయడము. ఇక్కడ గురుడికి బుధుడికి ఎనిమిటీ ఉంటుంది. న్యాచురల్గా వీళ్ళకి ఎనిమిటీ శత్రుత్వం ఉంటుంది. కాబట్టి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్, ఇక్కడ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అనమాట మిథున రాశి వాళ్ళకి. స్పౌస్ దగ్గరకు వచ్చేసరికి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్, ఫ్రస్ట్రేషన్స్ వస్తూ ఉంటాయి. అది వాళ్ళు కొద్దిగా నా హస్బెండ్ ఆర్ నా వైఫ్ నా మంచి కొరకే చెప్తున్నారు కదా అని వాళ్ళు కొద్దిగా చూసి చూడనట్టు వదిలేస్తే వీళ్ళ రిలేషన్షిప్స్ బాగుంటాయి, ఇబ్బంది ఏం లేదు. కానీ కొన్నిసార్లు ఇది డ్యువల్ సైన్లో పడుతుంది. కాబట్టి వీళ్ళకి ఒకసారి మ్యారేజ్ వరకు వచ్చిన మ్యాచ్
క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఇంకొక మ్యాచ్ రావడము, లేదా కొన్నిసార్లు మ్యాచ్ కూడా వాళ్ళకి వచ్చిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొన్ని ఇష్యూస్ వల్ల వాళ్ళకి బ్రేక్స్ రావడము. ఎందుకంటే డ్యూయల్ సైన్స్కి మనకి సప్తమ స్థానము బాధక స్థానం అవుతుంది కాబట్టి వీళ్ళకి ఏమనిపిస్తుందంటే స్పౌజ్ నన్ను ఎదగనివ్వకుండా ఒక రోడ్ బ్లాక్ లాగా క్రియేట్ చేసేస్తున్నారు, నన్ను ఆబ్స్టికల్ లాగా క్రియేట్ చేసేస్తున్నారు అనే ఒక ఫీలింగ్లో ఉంటారనమాట బేసికలీ వీళ్ళు. వీళ్ళ ఫస్ట్ బార్న్కి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ బార్న్ పర్సన్ విల్ బీ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఓకే, చాలా టాలెంటెడ్ ఉంటారు, ఫన్ లవింగ్ ఉంటారు, చాలా క్రియేటివ్గా ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ బార్న్ మేల్ అవ్వచ్చు, అంటే బేబీ బాయ్ అవ్వచ్చు, బేబీ గర్ల్ అవ్వచ్చు. వీళ్ళు ఏంటంటే చాలా మట్టుకు రిలేషన్షిప్స్కి సంబంధించిన ఇష్యూస్లో వాళ్ళు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 ఏళ్ళ వ్యక్తి మిథున రాశి వాళ్ళు, మిథున లగ్నం వాళ్ళు ఉంటే గనక వాళ్ళ పిల్లలు ఎవరైతే ఇప్పుడు టీనేజర్స్లో ఉంటారో వాళ్ళ ఫస్ట్ బార్న్ తోటి కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఎందుకంటే రిలేషన్షిప్స్లో వాళ్ళు రాంగ్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళ రొమాన్సెస్ కూడా కొద్దిగా ఇంబ్యాలెన్స్డ్గా ఉండే రొమాన్సెస్ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇల్యూషన్లు ఉంటారు, చాలా మట్టుకు మాయలో ఉంటారు అనమాట వీళ్ళు. ఆ చిన్న పిల్లల మెంటాలిటీ ఉంటుంది. అండ్ చాలా గాసిప్ మాంగర్స్ ఉంటారు మిథున రాశి వాళ్ళు. క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండడము, కమ్యూనికేషన్కి సంబంధించి, మీడియాకి సంబంధించి, టెలికమ్యూనికేషన్ ఫీల్డ్స్కి సంబంధించి టీవీ యాంకర్స్ అవ్వచ్చు, న్యూస్ యాంకర్స్ అవ్వచ్చు, న్యూస్ రీడర్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా మిథున రాశి చాలా ప్రామినెంట్గా ఉంటుంది. అంటే అక్కడ ఒక 3 గ్రహాలు ఉండొచ్చు, లేకపోతే 2 గ్రహాలు, లేకపోతే ఆత్మకారక అక్కడ ఉండొచ్చు. మిథున లగ్నం, మిథున రాశి వాళ్ళు ఇట్లా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మిథున రాశి వాళ్ళ గురించి మనము మదర్ గురించి చెప్పుకుంటే గనక వీళ్ళు ఎక్కడ కూర్చున్నా సరే వీళ్ళకి ఆ ఇమోషనల్ నరిష్మెంట్ అంతా కూడా వీళ్ళకి మదర్ నుంచి వస్తుంది. అందరు అనుకుంటుండొచ్చు మదర్నే కదా మనకి ఫస్ట్ నరిష్మెంట్ ఇచ్చేది అని. అందరికీ అలా వర్తించదు. కొన్నిసార్లు మదర్ కెన్ ఆల్సో బికమ్ అన్ ఎనిమీ కదా. సో మిథున రాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కూర్చొని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట. మా మమ్మీ నాకు ఇది చేసి పెట్టేది, ఇంత స్ట్రగుల్ అయ్యింది ఈ సిచ్యువేషన్లోకి, అంటే ఇంత బెటర్ లైఫ్ ఇవ్వడానికి మా మదర్ బాగా స్ట్రగుల్ అయ్యారు అని చెప్పేసి ఒక ఇమోషనల్ బాండింగ్ మదర్తో ఉంటుందన్నమాట వీళ్ళకి. ద ఫస్ట్ పర్సన్ ఇమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి ఈవెన్ హస్బెండ్తో కానీ, వైఫ్తో కానీ, పిల్లలతో కానీ కనెక్ట్ అయ్యేదానికంటే ముందు మదర్తో ఎక్కువ కనెక్ట్ అవుతారు వీళ్ళు మిథున రాశి వాళ్ళు. అండ్ వీళ్ళు ఇంకొకటి మెయిన్ ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తాయంటే వీళ్ళకి 6th హౌస్ స్కార్పియో రూల్ చేస్తుంది కాబట్టి వీళ్ళకి హిడెన్ ఎనిమీస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే, హిడెన్ ఎనిమీస్ ఎలా అంటే వీళ్ళు ఎప్పుడు ఛాన్స్ దొరికితే వీళ్ళని ఏ స్కాండల్లోకి తోసేద్దామా అనే ఒక ప్లానింగ్స్లో ఉంటారు. దానివల్ల ఈ హిడెన్ ఎనిమీస్ వల్ల వీళ్ళు సైకలాజికల్గా చాలా దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి మిథున రాశి వాళ్ళు, ఎస్పెషలీ ఫీమేల్స్. ఎందుకంటే వీళ్ళకి 4th స్థానము కన్యారాశి అవుతుంది, విచ్ ఈస్ ది మోస్ట్ ఫెమినైన్ సైన్ అయిపోతుంది. కన్యారాశి ప్రారబ్ధ కర్మని చూపిస్తుంది మనకి. అండ్ వృశ్చిక రాశికి వచ్చేసరికి నార్మల్ కర్మస్థానం అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం, కర్మ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఒక ఫీమేల్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రిలేషన్షిప్స్లో కూడా ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఎక్స్టర్నల్ ఉమెన్ వల్ల వీళ్ళకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రిలేషన్షిప్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది సైకలాజికల్గా లీడ్ చేసే ఛాన్సెస్ అయిపోతాయి అన్నమాట. అంటే కొన్నిసార్లు ఏంటంటే తాంత్రిక్ అకల్ట్ ప్రాక్టీసెస్ కూడా వీళ్ళ పైన జరిగే సీక్రెటివ్ ఎనిమీస్ ఉండే ఛాన్సెస్ ఉంటారు. అది కొద్దిపాటిగా వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఎల్డర్ సిబ్లింగ్స్ వీళ్ళ లైఫ్లో చాలా ప్రామినెంట్ పాత్ర ప్లే చేస్తారనమాట. ఎల్డర్ సిబ్లింగ్ని వీళ్ళు కాపీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కొన్నిసార్లు. అంటే నేను మా పెద్దక్కలాగా ఉండాలి, మా పెద్దక్కలాగా నేను లైఫ్ లీడ్ చేయాలి, లేదా బ్రదర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్ ఉండి బ్రదర్స్ ఉన్నా సరే బ్రదర్కి సంబంధించి వాళ్ళకి చాలా ప్రామినెంట్ ప్లేస్ అయిపోతుంది. మా అన్నయ్యకి నేను చెప్పి నేను చేయాలి ఏ పనైనా అనే ఒక మైండ్ సెట్ ఉంటుందన్నమాట వీళ్ళకి. అండ్ ఇంకా ఏం చెప్పుకోవచ్చు అని అనుకుంటే మనకి డార్క్ జోన్లో కొన్నిసార్లు కొలీగ్స్ వల్ల, ఫ్రెండ్స్ వల్ల వీళ్ళు ఒక డార్క్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆన్లైన్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎవరు
ఎవరితో ఏది మాట్లాడినా సరే వీళ్ళు కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే తొందరగా వీళ్ళు హైలైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, రాంగ్ రీజన్స్కి హైలైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఒకవేళ మేల్స్ మిథున రాశి వాళ్ళు అయితే కనుక డు నాట్ చీట్ ఆన్ యువర్ స్పౌసెస్. స్పెసిఫిక్గా చెప్తున్నాను, ఎందుకు అనంటే 6th హౌస్ స్కార్పియో కాబట్టి మీకు మిస్ట్రెసెస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. గర్ల్ ఫ్రెండ్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల రిలేషన్షిప్స్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళకుండా ఉన్న ఫ్యామిలీ లైఫ్ని మంచిగా లీడ్ చేయడానికి ట్రై చేయండి. ఇమోషనల్ సపోర్ట్ మాత్రం మీకు మదర్ దగ్గర నుంచే ఎక్కువ వస్తూ ఉంటుంది. పరిహారాలు మిథున రాశి వాళ్ళకి ద్వాదశ జ్యోతిర్లింగాలలో నాగేశ్వర ఆలయం అని ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్కి విజిట్ చేస్తే కూడా వీళ్ళకి చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది, ఒక డైరెక్షన్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి ప్లేసెస్కి వెళ్ళడం వల్ల వీళ్ళకి ఎవరన్నా ఒక గురువు ఫిగర్ వీళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయ్యి వీళ్ళని ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి వీళ్ళని ఒక సద్మార్గంలో పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా వీళ్ళు రెగ్యులర్గా లక్ష్మీనారాయణ దేవతకి హోమం చేయించుకోవడము, ఫ్రీక్వెంట్గా అభిషేకాలు, బుధవారం రోజు లక్ష్మీనారాయణుడికి అభిషేకాలు చేయించుకోవడము, ఇవి కాకుండా దీంతో పాటు రెగ్యులర్గా విష్ణు సహస్రనామం చాంటింగ్ కూడా చేయాలి. అభిషేకాలు హోమాలు చేయించుకుంటూ విష్ణు సహస్రనామం చాంటింగ్ చేయాలి వీళ్ళు కంపల్సరీ. అండ్ ఉదయం 3ంటికి లేచి వినాయకుడికి గరికతో పూజలు చేసుకున్నా కూడా వీళ్ళకి ఏమైనా రుణ బాధలు ఉన్నా కూడా అవి క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఉదయం 3ంటికి మాత్రం ఖచ్చితంగా బుధవారం రోజు వాళ్ళ ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఈ పూజ. కెరియర్కి వచ్చేసరికి వీళ్ళకి ఏంటంటే దశమ స్థానంలో మీనరాశి పడుతుంది కాబట్టి జనరల్గా ఎస్కేపిజం కనిపిస్తూ ఉంటుంది అనమాట. కెరియర్కి సంబంధించి ఎప్పుడైనా ఎక్కువ ఓవర్ బర్డెన్ అయిపోయినా లేకపోతే వాళ్ళకి ఏదైనా కాన్సెప్ట్స్ టైంకి గుర్తు రాకపోయినా వీళ్ళు ఏంటంటే పక్కన వాళ్ళ పైన తోసేయడం అనమాట. ఆ వర్క్ని పక్కన వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ, రిలయబుల్ పర్సన్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి అప్పచెప్పేయడము, వీళ్ళు ఎస్కేప్ అయిపోవడము. లేదా ఒక రకమైన ఇంటాక్సికెంట్స్ ఉంటాయి కదా, సబ్స్టెన్స్ అబ్యూజెస్, ఇట్లాంటివి కెరియర్ నుంచి వచ్చే థ్రెట్స్ని వాళ్ళు భరించుకోలేక ఆ వర్క్ ప్రెషర్ని హ్యాండిల్ చేయలేక కొద్దిసార్లు ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోవడము, లేకపోతే ఏదన్నా ఒక ఐసోలేటెడ్ ప్లేసెస్కి వెళ్ళిపోవడము, ఒక ఫారెన్ ట్రిప్ తీసుకొని వెళ్ళిపోవడము, ఇట్లా డబ్బులు ఖర్చు పెట్టేసే ఛాన్సెస్ కూడా, అనవసరమైన వాటికి వర్క్ స్ట్రెస్ కోసం అనవసరమైన వాటికి డబ్బు ఖర్చు పెట్టుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళు కెరియర్ పరంగా మాత్రం ఈ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే.